తల నుంచి ప్రార్థన చేసుకుంది. మహోన్నతుడవు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియ తండ్రి వందనాలు. మా పాపపు జీవితం నుంచి, శాపపు లోకము నుంచి ఉన్న పాటున వచ్చుచున్న మమ్మను జ్ఞాపకం చేసుకోండి. సెలువులో పైకెత్తబడి మమ్మను మీ యొద్దకు ఆకర్షించి ఉన్నపాటుగానే మీ రక్తం ఇచ్చి రక్షణ ఇచ్చి మా జీవితంలో జీవమిచ్చి నిత్య జీవానికి వారసులుగా మలిచిన ప్రభా, ఈ 32వ దినంలో ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధించడానికి మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి కృప కొరకే స్తోత్రాలు. మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతుంది. మాటలు కేవలము నిష్ప్రయోజనం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన విశుద్ధాత్మ సాయం, మనోహరమైన విశ్వాసం రాత్రి వేళ మా జీవితాలకు మేలుకరంగా అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ మండలకాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులు మరి విశేషంగా 32వ దినములోనికి నడిపించబడిన మనం ఈ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలను ఈ రీతిగా చదువుకున్నాం. మొదటిగా ఆదికాండము 32వ అధ్యాయం 22 నుంచి 32 వచనాలు. ఇక రెండవదిగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 22 వచనాలు చదువుకున్నాం. అంశము తుంటి. మూలవాక్యము ఆదికాండము 32వ అధ్యాయం 25వ వచనం. తాను అతని గెలువకుండుట చూచి తొడగుట్టు మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగుడు వసెనని. అలాగే 32వ వచనాన్ని కూడా, అందుచేత ఆయన యాకోబు తొడగుట్టు మీద తుంటి నరమున కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగుడు మీదనున్న తుంటి నరము తిన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ సన్నివేశం మనకి బాగా పరిచయం. ఇది మన జీవితాలను మనకు గుర్తు చేసే ఒక అద్భుతమైనటువంటి సందర్భము, సంఘటన అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ద కాన్వర్సేషన్ ఆఫ్ జాకబ్ అండ్ గాడ్. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కాన్వర్సేషన్ అనేది, ఒక సంభాషణ అనేది నడుస్తుంది. ఈ సంభాషణ ఒక మోసగాడిని అద్భుతమైనటువంటి ఇశ్రాయేలుగా మార్చివేసింది. దీనిలోంచి మనము అలా మారిపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంతకు పూర్వము యాకోబు దేవుని మీద ఆధారపడిన వాడు కాదు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు అంతకంటే కాదు. దేవుడు తన బలము అనుకున్నవాడు అంతకంటే కాదు. ఎప్పుడు కూడా తన యొక్క బలాన్ని నమ్ముకుని ముందుకు సాగాడు. తన బలము చేత, తన జ్ఞానం చేత, తన యుక్తి చేత ఏదైనా చేయగలను అనుకుని యాసావు జాస్తత్వము లాక్కోవడం కోసం చాలా కాలంగా కనిపెడుతూ ఉన్నాడు. అదే అవకాశం వచ్చింది. యాసావు నుంచి జాస్తత్వాన్ని లాక్కున్నాడు. ఎలాగైనా తండ్రి ఆశీర్వాదాలు పొందుకోవాలని అని కనిపెట్టాడు. అది కూడా తీసేసుకున్నాడు. అతడు తన జీవితంలో గొప్పవాడవడానికి దేవుని మీద కాకుండా తన బలం మీద ఆధారపడి చాలా ప్రయత్నాలు చేశాడు. తన బలాన్ని ఆధారం చేసుకుని చాలా పరుగులు పెట్టాడు. ఆ పరుగు ఇస్సాకు ఇంటి దగ్గర నుంచి లాబాను ఇంటి వరకు కొనసాగింది. అక్కడ కూడా ఇదే ప్రయత్నం. చివరికి మనుషుడు ఏమి విత్తుతావో అదే కోస్తాం అన్నట్టుగా యాకోబు కూడా మోసపోవలసిన పరిస్థితి వచ్చింది. తన ప్రేమించినటువంటి రాహేలు విషయమై మామ మోసం చేయగా తప్పక లయాన్ని చేసుకున్నాడు. ఆ స్థితి మరీ 7 సంవత్సరాలు అతనిని బానిసగా మార్చేసింది. ప్రియులారా, ఇలాగా సమస్తాన్ని సమకూర్చుకుని మరలా అక్కడి నుంచి తన బలాన్ని ఆధారం చేసుకుని తండ్రి ఇంటికి పరుగులు పెడుతున్నాడు. వడివడిగా పరుగులు పెడుతున్నాడు. యబ్బోకు రవి దగ్గరకు వచ్చేసరికి ఒక సమాచారం అతనికి అందజేయబడింది. నీ అన్న అయినటువంటి యాసావు 400 మందిని వెంట పెట్టుకుని వస్తున్నాడు. ఎందుకు ఎప్పుడు భయపడినటువంటి యాకోబు ఆ క్షణం భయం కలిగింది. ఇంత పరుగులు పెట్టి నా బలము చేత, నా శక్తి చేత, నా జ్ఞానం చేత సంపాదించుకున్న ఇదంతా ఏమైపోతుంది, పోన్లే పోతే పోయింది,
అసలు నా ప్రాణం పోతే ఎలా అని ఆలోచించి ఒక 2 గుంపులు చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి భార్యలను, దాసదాసీలను, పిల్లలను. మొదటి గుంపును పంపించాడు. ఆ తర్వాత కాసేపటికి 2వ గుంపును పంపించాడు. కొంచెం గ్యాప్ తీసుకోవడానికి ఆ రాత్రి యాకోబు ఒక్కడు యబ్బోకు రేవు దగ్గర ఉండిపోయాడు. రాత్రి ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడుతున్నాడు. యాకోబు చాలా మొండోడు, అనుకున్నది చేసే వరకు నిద్రపోడు. అది అతని యొక్క బలము అని అనుకోవచ్చు. ఆ విషయాన్ని గమనించినటువంటి ఆయన యాకోబు ఏ బలముతోనైతే పరుగులు పెడుతున్నాడు, యాకోబు ఏ బలాన్ని చూసైతే మురిసిపోతున్నాడు, యాకోబు ఏ బలం మీదనైతే ఆధారపడి పరుగులు పెడుతున్నాడు, యాకోబు పట్టు వదలడానికి ఆ బలం మీద ఆయన ఆ రాత్రి వేళ కొట్టాడు. మనం చదువుకున్న 25వ వచనం అది. అతడు మారిపోవడానికి కానీ, దేవుని చేతికి లొంగిపోవడానికి కానీ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఆయన యాకోబు తొడ గూడు మీద కొట్టాడు. ఆ గూడు ఏమైపోయిందటండి? వసిలిపోతేనే కానీ దేవుడు జ్ఞాపకం రాలేదు. అప్పుడు అర్థమైంది యాకోబుకు, దేవుడు ఆశీర్వదించాలి తప్ప నా బలము ఎన్నటికీ నాకు ఆశీర్వాదం కాదు. దేవుడు కాపాడాలి తప్ప నా బలము చేత నేను ఎప్పటికీ నేను రక్షించుకోలేను. తొడగూడు మీద కొట్టగానే ఆ గూడు వసిలిపోయింది. ఆ తొడగూడు లేదా తుంటి నరం అంటామండి. ఇది దేనికి సాదృశ్యం అంటే ప్రియులారా, మనిషి యొక్క బలానికి సాదృశ్యం. అందుకని చూడండి, ఎవరి మీదనైనా దెబ్బలాటికి కానీ లేదంటే పోరాటానికి కానీ వెళ్ళినప్పుడు ఎక్కడ కొట్టుకుంటారండి? ఎక్కడ కొట్టుకుంటారు? ఈ మధ్యన అట్లో ఇట్లో అలా కొట్టుకుంటారేమో, కానీ తుంటే అనేది ఎక్కడనమాట అండి. కబడ్డీ ఎప్పుడైనా చూసారా? కబడ్డీ వాళ్ళు కూతకెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ కొట్టుకుని వెళతారనమాట. అంటే తుంటే అనేది ఒక వ్యక్తి యొక్క బలానికి ఆధారం అన్నమాట. తుంటే అనేది ఒక వ్యక్తి పరుగుకు ఆధారం. తుంటే అనేది ఒక వ్యక్తి యొక్క జీవితం అంతటికి ఆధారం. ఇది వసిలిపోయింది అనుకోండి, ఇంకా ఎన్ని ఆపరేషన్లు చేసినా అది ఎప్పటికీ వైకల్యంగానే ఉంటుందండి, సెట్ అవ్వదు. వాళ్ళు కుంటుతూనే ప్రియులారా, ఈరోజు తుంటే అనేది బలానికి సాదృశ్యమైతే, దేవుడు యాకోబు ఏ బలాన్ని చూసుకుని పరుగులు పెట్టాడు, ఏ బలాన్ని చూసుకుని మోసం చేశాడు, ఏ బలాన్ని ఆధారం చేసుకుని దేవుడిని మర్చిపోయాడు, ఆ బలం మీద కొట్టాడు. ఎప్పుడు దేవుడు ఆ బలం మీద యాకోబును కొట్టాడో అప్పుడు యాకోబు లొంగిపోయాడంతే. అప్పుడు యాకోబుకు వేరే ఆప్షన్ అనేది లేదు. అందుకని అన్నాడు, టైం అవుతుందయ్యా, వదిలే, రాత్రి నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు యాకోబు అన్నాడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ. ఒకప్పుడు ఎవరో లెక్కలేదు యాకోబు, ఎవరో లెక్కలేదు. నా బలము నా జ్ఞానము నేను సంపాదించుకుని నేను పరుగులు పెడతాను అన్నట్టుగా పరుగులు పెట్టినటువంటి యాకోబు మొట్టమొదటిసారిగా దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నన్ను నీ ఆశీర్వాదము నా బలం, నీ ఆశీర్వాదం నాకు అవసరం, నీ ఆశీర్వాదం లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టుగా వసిలిపోయిన తర్వాత దేవునికి లొంగిపోయి దేవుడు ఆశీర్వదించే వరకు కూడా విడిచిపెట్టలే. అప్పుడు అన్నాడు, సరే నీ పేరు ఏంటి అన్నప్పుడు అతను అన్నాడు యాకోబు అన్నాడు. ఎప్పుడు అన్నాడు అంటే, ఎప్పుడు తన బలము వసిలిపోయిందో అప్పటి వరకు ఎప్పుడు ఒప్పుకోలేదండి. ఎప్పుడు తన బలము వసిలిపోయిందో, దేవుడు తొడగుడు మీద యాకోబును కొట్టాడు, ఎప్పుడు తన బలము తనకు ఆధారము కాదని తెలుసుకున్నాడో అప్పుడు తన బలహీనతలు చెప్పడం ప్రారంభించాడు. ప్రియులారా, ఒక్క విషయం, ఎప్పుడు నీవు బలహీనుడు అని గుర్తిస్తావో అప్పుడే నీ బలహీనతల గురించి మాట్లాడతావు. నేను బలవంతుణ్ణి అని ఒక ఫాల్స్ ప్రెస్టేజ్లో ఉన్నంతసేపు కూడా నీ బలహీనతల గురించి చెప్పుకోవడానికి ఇష్టపడు. ఇక్కడ యాకోబు దేవునికి లొంగిపోవడానికి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి ప్రధానమైనటువంటి అతని బలము మీద దేవుడు కొట్టగా అతని బలము పోయింది. అతడు తన బలహీనతను ఒప్పుకోవడం ప్రారంభించాడు. అయ్యా నేను యాకోబును అన్నాడు. ఇక నుంచి నీవు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని పిలువబడతాం అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఈరోజు చాలాసార్లు మనం కూడా మన బలం మీద ఆధారపడతాం. యాకోబు తన తుంటి బలం మీద పరుగులు పెట్టాడు. అక్కడికి తుంటె బలం మీద పరుగులు పెట్టాడు. ఇప్పుడు అతని బలం వసిలిపోయింది. దేవుడే నా బలము అనుకున్నాడు. దేవుని బలం మీద ఆధారపడి నువ్వు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదించబడతాను. చివరికి తన బలహీనతను ఒప్పుకున్న యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. గమనించండి,
ఆ మాటలు అక్కడ 32వ అధ్యాయంలో మనం చూస్తే ఈ 31వ వచనం, అతడు పెనూయల నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయింది. అప్పుడు అతడు తొడ కుంటుచూ నడిచాడు. తన బలం పోయింది, బలహీనుడైపోయాడు. అప్పుడు కూడా నడవడం దేవుని కృపను బట్టే నడుస్తున్నాడు. తొడ కుంటుచూ నడిచాడు. ఈరోజు మన బలము మీద ఆధారపడి దేవునికి దూరం అయిపోతున్నాం మనం. మన బలం మీద ఆధారపడి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాం మనం. మన బలం మీద ఆధారపడి దేవునికి వ్యతిరేకమవుతున్నటువంటి మన బలం మీద ఆధారపడి దేవుని మీద తిరుగుపడుతున్నటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు అంతటోడే బలము వసిలి దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ స్థితి మన జీవితంలో వచ్చే వరకు, అంటే దేవుడు మన బలాన్ని తొడగూడును కొట్టి వసూలు చేసే వరకు మనము మారకుండా ఉంటే మనల్ని ఎవరు కూడా రక్షించాలి. ఆ స్థితి రాకుండానే మనము ముందుగానే లొంగిపోతున్నాను ప్రభా నీ చేతికి అనే ఒక ఇంచుమించుగా 2 ఏళ్ల క్రితం అనుకుంటాను, దేవుని చేతికి లొంగిపో అన్నటువంటి ఒక ప్రసంగం చేసుకున్నాం మనం. యాకోబు కూడా ఇక్కడ ఏమన్నాడంటే, అయ్యా నీ చేతికి నేను లొంగిపోతున్నాను. ఎంతవరకు అందరూ నాకు లొంగిపోవాలనుకున్నాడు, ఇంతవరకు అన్నీ నాకు అనుకూలంగా మారిపోవాలనుకున్నాడు. ఎందుకంటే తన బలం అలాంటిది, తన తుంటె బలము చేత, తన తొడ బలం చేత పరుగులు పెట్టాడు. ఇప్పుడు అన్నీ పోగొట్టుకుని బలహీనుడై నడుస్తున్నాడు. అయినప్పటికీ ప్రియులారా, అతడు గొప్ప జనాంగంగా మార్చబడ్డాడు. కారణం ఏమిటంటే, ఇప్పుడు యాకోబు యొక్క బలము తన తుంటె నరం కాదు, తన తొడ బలం కాదు. ఏమిటంటే దేవుడే యాకోబు యొక్క బలం. ఈరోజు దేవుడు మన బలం ఎలాగ కాబోతున్నాడు అనే విషయాన్ని మనం కొన్నింటి ద్వారా ఆలోచన చేద్దాం. నీ బలమును నీవు నమ్ముకుంటే కనుక ప్రియులారా, ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా పడిపోవాల్సి వస్తుంది. నీ బలాన్ని నమ్ముకోవద్దు. నీకున్నటువంటి శారీరక బలం, నీ యొక్క భుజ బలం, నీ యొక్క తుంటె బలం, నీ గుండె బలం, ఇంకా ఇలా చాలా బలాలు, ఒకవేళ దానిని చూసి నీవు మిడిసి పడుతున్నావేమో, అది ఎప్పటికీ శాశ్వతం కాదు. నీవు దేవుని బలము మీద ఆధారపడితే నీ జీవితంలో మేలు కలుగు. 62వ సంకీర్తనలో ఒక చక్కని మాట 11వ చరణంలో పరిశుద్ధాత్ముడు మన జ్ఞాపకం చేస్తున్నాడండి. 62వ చరణం సంకీర్తన 11వ చరణం. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చను. బలము తనదని దేవుడు ఎన్నిసార్లు సెలవిచ్చాడండి? సెలవిస్తే బాగానే ఉండు, కానీ ఎన్నిసార్లు సెలవిచ్చాడు? ఒక్క మారు సెలవిచ్చాడటండి. అది ఈ కీర్తనకారుడైనటువంటి దావీదుకు ఎన్నిసార్లు వినిపించింది? ఇది దేవుని ఎడల ఈ కీర్తనకారుడైన దావీదుకున్న భయం అనమాట అండి. ఒక్కసారి చెప్తే 2 సార్లు వినపడ్డామంటే దాని అర్థం ఏంటి? దేవుని పట్ల ఉన్నటువంటి భయము. ఒక్కసారి చెప్పినప్పుడు ఒక్కసారి కూడా వినపడకపోతే అది భయము లేని. ఇక్కడ కీర్తనకారుడు బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాడు. నిజమే ప్రియులారా, బలము యాకోబుగా అనుకున్నాడు, పరుగులు పెట్టాడు. ఇప్పుడు యాకోబు ఏదైతే బలం అనుకున్నాడో ఆ తడుగుడు ఏమైపోయిందండి? పూర్తిగా వసిలిపోయింది. వసిలిపోవడం అంటే ఇంకా అది ఏం చేసినా, ఇప్పుడంటే ఆపరేషన్స్ వచ్చినాయండి, అప్పుడు ఏమీ లేవు. వసిలిపోవడం అంటే అలా వేళ్లాడిపోద్ది అనమాట అండి, అలా వేళ్లాడిపోద్ది. అలాంటి యాకోబు కుంటుతూ నడిచాడు దేవుని బలం మీద. ఈరోజు ప్రియులారా, నువ్వు ఏ బలం మీద ఆధారపడుతున్నావు? నీ శారీరక బలం మీద, నీ ఆర్థిక బలం మీద, నీ జ్ఞానం అనే బలం మీద, నీ ఉద్యోగం అనే బలం మీద, లేదంటే నీకేదైనా ఉన్నది అన్నటువంటి వేరొక బలం మీద, లేదంటే దేవుని బలం మీద. నీ బలం మీద ఆధారపడితే యాకోబులాగా ఏదో ఒక రోజు దేవుని చేతికి లొంగిపోవాలి. దేవుని బలం మీద ఆధారపడితే ఆయన నేను బలపరుస్తాడు. మన జీవితంలో ఏమి మన బలం కావాలి? ఈరోజు 7 విషయాలు మనం చూద్దామండి. యాకోబు మొట్టమొదట తన శరీరమే తన బలం అనుకున్నాడు, కాదని తెలిసి లొంగిపోయాడు. ఇప్పుడు మనము మన బలం మీద ఆధారపడుతున్నామా, దేవుని బలం మీద ఆధారపడుతున్నామా? ఒకవేళ మన జీవితంలో దేవుని బలము కావాలంటే మనం ఏం చేయాలి? ఈ 7 విషయాలు త్వరగా ఆలోచన చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని త్వరగా చదువుకుందామండి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, ఇక్కడ ఫిజికల్లీ గిద్యోను బలవంతుడే, ఏమి అనాకారి బలహీనుడు ఏం కాదు. బట్ తనకంటే బలమైనటువంటి శత్రువు తన్ను తన ప్రజలను పీడిస్తున్నప్పుడు అతడు భయపడి దాక్కుని గోధుమలు తొలగొట్టుకుంటున్నాడు. అతనికి ప్రత్యక్షమై ఆ దూత ఏమన్నదంటే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. నవ్వుకుంటున్నాడు గిద్యోను, నేను పరాక్రమం కలిగినటువంటి వ్యక్తినేంటి, నువ్వు తోడేంటి, మాకు ఇవన్నీ ఎందుకు జరిగాయి?
ఆనాడు నీవు మా ప్రజలకు చేసినటువంటి అద్భుతాలు ఏమైపోయాయి? ఇప్పుడు నన్నేమో రక్షించమంటున్నావు. నేను ఎలా రక్షించను? నా కుటుంబం ఏ పాటిది, నేనే పాటివాడు? ఈ మాటలు చెప్తున్నప్పుడు ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇదిగో నీవు వెళ్ళు, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయులను ఇశ్రాయేలీయుల చేతుల్లోంచి విడిపించు. ఇదంతా అయిన తర్వాత ప్రియులారా, ఇదంతా అయిపోయిన తర్వాత గిద్యోను కేవలము 300 మంది చేత 300 మంది చేత మనము న్యాయాధిపతుల ధ్యానములు అనుకున్నాం. ఎందుకు 300 మంది చేత అంటే, ఇశ్రాయేలీయులు తమ వలనే మిద్యానీయులను జయించామని వారు ఎప్పుడూ అనుకోకుండా దేవుని బలము మిద్యానీయులను జయించింది అని మీరు గుర్తించడానికి ఆ 300 మందిని 300 మంది చేత విస్తారమైనటువంటి మిద్యానీయులను వారి తరిమి హతమార్చి వారి మీద విజయం పొందారు. ఎందుకు ఇంత బలం వచ్చింది? ఒకప్పుడు గానుగ చాటును గోధుమలు దొలగొట్టుకుంటున్నారు. ఎవరు మట్టుకు వారు దాక్కుని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. ఇప్పుడు ఎలా ధైర్యం వచ్చింది? ఇప్పుడు ఎలా బలం వచ్చిందంటే ప్రియులారా, మన జీవితంలో మనకు బలం కావాలంటే మనము దేవుని మాట వినాలి. దేవుని మాట ఇక్కడ ఆయన మాట్లాడడం ఎప్పుడైతే మొదలుపెట్టాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, నీవు లేచి బలము తెచ్చుకొని ఇశ్రాయేలీయులను మిద్యాను చేతుల నుంచి విడిపించు. ఇంకా డౌటే. అప్పుడు ఆయన మాట చేత అతనికి ఒక సూచన చూపించినప్పుడు అతడు వెళ్ళి మిద్యానీయులను పారదులంటే మనం చూస్తాం. ప్రియులారా, ఈరోజు మనం గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన మాటలు నిన్ను బలపరుస్తాయి. యాకోబు దగ్గరికి ఒక సేవకుడు వచ్చి అయ్యా, నీ అన్న 400 మందిని వెంట పెట్టుకుని నీ మీదకి వస్తున్నాడు. ఒక మనిషి చెప్పిన మాట యాకోబులో ఏం కలుగు చేసిందండి? భయాన్ని కలుగు చేసింది. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట గిద్యోనుకి ఏం కలుగు చేసింది? బలాన్ని కలుగు చేసింది. అతడు బలహీనుడు అనుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి ఆ మిద్యానీయుల మీదకి వెళ్ళాడు, విస్తారమైనటువంటి మిద్యానీయులను గిద్యోను అతనితో ఉన్నటువంటి జస్ట్ 300 సోల్జర్స్ వారిని పారద్రోలారు. ఈరోజు మన జీవితంలో బలము కావాలంటే నీ బాడీ మీద ఆధారపడడం కాదు, నీ బాడీలో ఉన్నటువంటి బలమైన పార్ట్స్ను ఆధారం చేసుకుని పరుగులు పెట్టడం కాదు. ఏదో ఒక రోజు యాకోబు తొడగుడు వసిలిపోయినట్లు మన యొక్క తొడగుడు కూడా వసిలిపోతుంది. దేవుని మాట మీద ఆధారం. ఆయన మాట మనల్ని బలపరుస్తుందండి. ఆయన మాట మనల్ని ధైర్యపరుస్తుంది. ఆయన మాట మనల్ని ఏం చేస్తుందండి? శక్తివంతుల్ని చేస్తుంది. ఆయన మాటకు మనం లోబడితే మనము బలమైన జనాంగంగా జీవించగలుగుతాం. ఆయన మాటను మనం వింటే మనము బలమైన కార్యాలు చేయగలుగుతాం. కనుక ఈరోజు నీ బలము నీ శరీరం అయితే ఎప్పటికైనా బలహీనం అయిపోతాం. నీ బలము ఆయన మాట అయితే ఆయన మాట చేత నీవు బలమైన కార్యాలు చేయగలుగుతాం. ఇక రెండవది, మనము దేవుని బలం మీద ఆధారపడాలి అంటే కనుక మనం చేయాల్సినటువంటి రెండవ పని నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం త్వరగా చూద్దాం. నేను ఇటువంటి కార్యములను మేము ఎంత మాత్రమును చేయవారము కాము, అతని ఎందుకు నేను వర్తమానము పంపితిని, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచు. ఇక్కడ నెహెమ్యా ఒక మాట విన్నాడు. ఆ మాట ఏమిటంటే, టోబియో సన్బల్లటు అనే అధికారులు, నువ్వు అర్జెంటుగా ఈ పని మానేసేసి తిరిగి నీ ఇంటికి వెళ్ళిపోతావా, లేకపోతే నువ్వు రాజుకు వ్యతిరేకంగా నీ ప్రజలను రెచ్చగొడుతున్నావని, తిరుగుబాటు చేస్తున్నావని, అందుకనే ఇక్కడికి వచ్చావని నేను రాజుకు నీ మీద వ్యతిరేకంగా ఒక లేఖ రాస్తాను. ఈ మాటలు విన్నప్పుడు నెహెమ్యా చాలా భయపడ్డాడు, బాధపడి తిరిగి వారికి లేఖ రాశాడు. ఏమనంటే, మేము ఇలాంటి పనులు చేసేవారము కాము అని చెప్పి దేవుని వైపు తిరిగి ఆ బలహీనమైనటువంటి క్షణంలో నెహెమ్యా చేసినటువంటి పని ఏమిటో తెలుసా? నెహెమ్యా చేసిన పని ఏమిటండి? నెహెమ్యా చేసిన పని ఏంటి? ప్రార్థన చేశాడు. అక్కడ ఆ మాటను మాటగా తీసుకోవద్దు మీరు. ఆ మాటను మాటగా తీసుకుంటే దేవుడిని బలపరచమన్నాడు, కానీ అక్కడ మాట కాదు, అతడు ప్రార్థన చేశాడు. ఆ అధికారుల మాటలు అతని జనాంగాన్ని కలవర పెడుతున్నప్పుడు ప్రియులారా, అతడు దేవుని వైపు తిరిగి, దేవా ఇప్పుడు నా చేతులను, ఇది లిటరల్లీ ప్రేయర్ అనమాట అండి. ఇతడు ప్రార్థన చేస్తున్నాడు. సో నీ బలహీనతలలో నిన్ను బలపరిచేది ఏంటో తెలుసా? నీ చుట్టూ ఉన్నవారు చెప్పే మాటలు నేను బలహీనుని చేయొచ్చు, నీ చుట్టూ ఉన్నవారు చెప్పే ఆ కబుర్లు నేను చాలా శక్తిహీనుని చేయొచ్చు ప్రియులారా, కానీ దేవునికి చేసే ప్రార్థన మాత్రం ఎంత బలహీనతలో ఉన్నటువంటి వ్యక్తినైనా బలపరుస్తుంది. ఇక్కడ కూడా ఈ 32వ అధ్యాయం, ఆదికాండంలో 32వ అధ్యాయంలో దీన్ని అంతటిని భక్తులు ఏమన్నారంటే
ఒక ప్రార్థనగా వర్ణించారు. యాకోబు యొక్క ప్రార్థనగా వర్ణించారు. ఆ కాన్వర్సేషన్ దేవునికి యాకోబుకు మధ్య జరుగుతున్నటువంటి అది ఒక ప్రార్థన. తన బలం మీద ఆధారపడినంతసేపు కూడా అతడు బలహీనుడే. అది గుర్తించి దేవుని మీద ఆధారపడే రాత్రి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, యాకోబు శారీరకంగా బలహీనమయ్యాడేమో తప్ప అతడు ఆత్మీయంగా చాలా బలవంతుడయ్యాడు. అందుకనే అతని పేరు మార్చబడింది ఇశ్రాయేలు. ఇక్కడ కూడా నెహెమ్యా మనుషుల మాటలు అతనికి భయాన్ని కలిగించాయి, కానీ తిరిగి దేవుని వైపు అతడు ప్రార్థించగా, అయ్యా ఇప్పుడు నా చేతులను ఎప్పుడైతే ప్రార్థించాడో సేమ్ చాప్టర్లో ప్రియులారా, అదే అధ్యాయంలో 15వ వచనంలో, చాలాసార్లు ఈ మాట మనం చదువుకుంటాం. 15వ వచనంలో 52 దినములలో ప్రాకారములు కట్టుట పూర్తి చేస్తాం. తన బలం మీద కట్టగలడా? ఆ స్ట్రక్చరల్గా మనం ఆ కన్స్ట్రక్షన్ని ఆలోచన చేస్తే నెహెమ్యా కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ ఎవ్వరూ కూడా వారి బలము మీద అంతటి పెద్ద ప్రాకారాన్ని 52 దినములలో పూర్తి చేయలేదు. బట్ ఇక్కడ నెహెమ్యా పూర్తి చేయగలిగితే తన బలం మీద ఆధారపడి కాదు, దేవుని బలం మీద. నెహెమ్యాను దేవుడు బలపరచగా నెహెమ్యా 52 దినములలో ఆ గొప్ప ప్రాకారాన్ని కట్టివేశాడు. ఈరోజు నీ బలం మీద ఆధారపడుతున్నావా? నీ బలం మీద ఆధారపడి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నావు, ఫెయిల్ అవుతున్నావు. నీ బలం మీద ఆధారపడి చాలా కాలంగా పరుగులు పెడుతున్నావు, అచీవ్ చేయటం లేదు. నీ బలం మీద ఆధారపడి చాలా కాలంగా నీవు రాని ప్రయత్నాలన్నీ చేసేసావు. దెర్ ఇస్ నో యూస్. ఇప్పుడు దేవుని బలం మీద ఆధారపడు. చేసి యాకోబు తొడగూడు వసిలిపోయినట్లు నీ శక్తి కూడా సన్నగిలిపోయింది. అందుకనే ఒక్కసారి దేవునికి లొంగిపో, దేవుని వైపు తిరిగి, అయ్యా నన్ను బలపరచు అని ప్రార్థించు. ఎంతకాలము చేయలేనటువంటి, ఇన్ని సంవత్సరాలుగా నీ వల్ల కానటువంటి పని నెహెమ్యా 52 దినాల్లో కట్టేసినట్లుగా నీ జీవితంలో నీవు అనుకున్నది దేవుని బలము చేత కంప్లీట్ చేయగలవన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. కనుక బలము కావాలంటే నీ శరీరాన్ని ఆస్పదం చేసుకోకు. బలం కావాలంటే ఆయన మాట విను, ఆయన మాట నిన్ను బలపరుస్తుంది. బలం కావాలంటే ఆయన నామములో ప్రార్థించు, ఆయన నామమున ప్రార్థించు వారికి ఆయన బలమును దయచేయు. ఇక మూడవ అంశాన్ని మనం చూద్దామండి. మూడవ అంశాన్ని, బలం కావాలంటే నీ శరీరాన్ని ఆస్పదం చేసుకోక ఏం చేయాలో జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం చెప్తుందండి. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకున్నట్టు వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకుంటారు. ఇక మూడవదిగా, బలము కావాలంటే నీ శరీరాన్ని ఆధారం చేసుకోవద్దు. బలం కావాలంటే ఏం చేయాలంటే బలం కావాలంటే దేవుని యందు విశ్వాసము ఉంచాలి. బలము కావాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇన్నాళ్ళు యాకోబు తన మీద తాను నమ్మకం పెట్టుకున్నాడు, తన మీద తాను విశ్వాసం ఉంచి పరుగులు పెట్టాడు. చివరికి ఏదో రోజు ఓడిపోవాలండి. మన మీద మనం నమ్మకం పెట్టుకుని పరుగులు పెడితే చివరికి ఏదో రోజు మనం ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి వస్తుంది. అదే దేవుని మీద నమ్మకం పెట్టుకుని పరుగులు పెడితే ఖచ్చితంగా ఆయన మన బలపరుస్తాడు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో, యూదా ప్రజల జీవితంలో భయంకరమైనటువంటి శ్రమ దినాలు, చరకాలం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారి పక్షంగా నిలిచి కార్యం చేస్తానన్నాడు. కార్యం చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేములో ఉన్నటువంటి అధిపతులు ఏం చేస్తారో తెలుసా? దేవుని యందు నమ్మకం ఉంచటం వలన మనము బలమొందుదుము అని మాట్లాడుకుంటాం. నిజమే, నీ శరీరం మీద ఆధారం పెట్టుకుంటే నీకు బలం రాదు. నీవు దేవుని మీద నమ్మకం ఉంచితే బలహీనతలు కూడా నీవు బలపరచబడతావన్న సంగతి మనం చదువుకున్న 2వ భాగం రోమాపత్రిక 4వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము మనం చదువుకుందామండి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, విశ్వాసము వలన ఎవరండి అబ్రహాం 100 ఏళ్ల వయసు. అప్పుడు యాకోబుకి అంత వయసు ఉండదండి, ఇంకా బహుశా మిడ్ ఏజ్లో ఉండుంటాడు. ఒక 50 years ఉంటాయేమో యాకోబు ఆ కాలంలో, ఆ సమయంలో. 50 ఏళ్ళకే బలము వసిలిపోయింది. ఎవరికి? యాకోబు. ఎందుకంటే తన బలం మీద ఆధారపడి. బట్ 100 ఏళ్లకు కూడా అబ్రహాము బలము పాలేదు. 100 ఏళ్లకు కూడా అబ్రహాము బలము పాలేదు. కారణం ఏంటంటే యాకోబుది తన శరీరం మీద ఆధారపడిన బలం, అబ్రహాముది దేవుని యందు విశ్వాస మూలంగా వచ్చిన బలం. ఈరోజు నువ్వు ఏ బలాన్ని ఆధారం చేసుకున్నావు?
నీ బలం మీద ఆధారం చేసుకుంటే, నీ శరీరం మీద ఆధారం చేసుకుంటే ఏదో ఒక రోజు అది బలహీనమైపోతుంది. అబ్రహాము వలె విశ్వాసము ద్వారా దేవుని మీద ఆధారపడితే, విశ్వాసము చేత బలపరచబడి 100 ఏళ్ల వయసప్పుడు అతడు ఏం చేశాడండి? ఇస్సాకును కన్నాడు అన్న సంగతిని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 33 నుంచి 34 వచనాలు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహములను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురై అన్యుల సేనలను. వారు విశ్వాసం వలన ఏమయ్యారటండి? వారు బలహీనులే, కానీ ఇవన్నీ చేశారంటే వారు విశ్వాసము ద్వారా బలము పొందారు. బలం అంటే నీ తుంటె బలం కాదండి. బలం అంటే నీ తొడ బలం కాదు. బలం అంటే నీ భుజబలం కాదు. బలం అంటే నీ అర్ధబలం, అంగబలం, అంతకంటే కాదు. బలం అంటే దేవుణ్ణి నమ్ముకోవడం. బలం అంటే దేవుణ్ణి నమ్ముకోవడం. అది ఎప్పటికీ వసిలిపోదు. ఆ నమ్మకము అంటే విశ్వాసం నీ జీవితంలో నీవు కలిగి ఉంటే కనుక ఎప్పటికీ నీవు బలహీనుడవు కావు. 3 విషయాలు చూసాం. ఆయన మాట నిన్ను బలపరుస్తుంది, ఆయన నామములో చేయు ప్రార్థన నిన్ను బలపరుస్తుంది, ఆయన ఎంతలో విశ్వాసము మనల్ని ఏం చేస్తుందండి. ఇక 4వ విషయాన్ని కూడా 94వ సంకీర్తన 18వ శరణాన్ని మనము చదువుకుందాం. నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృపణను, కీర్తనకారుడు ఎవరు రాశారో తెలియదు కానీ, నా కాలు జారిపోయింది అని నేను అనుకున్నప్పుడు, అయ్యా నా బలహీన క్షణాలలో నీ కృపణను బలపరిచింది. నిజమే, నీ కాలి బలము చేత పరుగులు పెడుతున్నవేమో. నీ కాలి బలము ఏదో ఒక రోజున బలహీనమైపోతుంది. ఎంత బలవంతుడైన ప్రియులారా ఏదో ఒక రోజు జారిపోతాడు కదండి. ఎంత బలవంతుడైనా ఏదో ఒక రోజు జారిపోవలసిందే. ఆ క్షణములో నేను బలపరిచే ఒకే ఒక ఆధారం ఆయన కృప. ఆయన కృప. నీ కాలి బలము మీద ఆధారపడితే నువ్వు జారిపోయే ప్రమాదం ఉంది. ఆయన కృప మీద ఆధారపడు. ఆయన కృప నిన్ను బలపరుస్తుంది. అందుకని తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనములో పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడుగా. నీ బలము కాదు, నీ జ్ఞానం కాదు, నీ తెలివితో కాదు, నీ బలం ఆయన కృప కాగలిగితే నీ పరిచర్య బాగుంటుంది. నీ బలమైన కృప కాగలిగితే నీ పరిచర్య బాగుంటుంది. ఒకప్పుడు పౌలు కూడా ఇలాగే అనుకున్నాడు. అయ్యో నేను ఆరోగ్యంగా ఉంటే గొప్ప పరిచర్య చేస్తాను. అందుకనే అన్నాడు, అయ్యా నా ఈ బలహీనతను తీసివేయి. ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలునయ్యా, నా కృప నీకు చాలు. అప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనములో ఆయన అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే. ఇదేం విచిత్రం, బలహీనుడనైనప్పుడు బలవంతుడు అంటున్నాడేంటి? అవును, నేను శారీరకంగా ఎప్పుడు బలహీనుడు అయిపోతానో అప్పుడు దేవుడు నన్ను బలపరుస్తాడు. నీ తొడ బలము, నీ తుంటి బలము, నీ భుజ బలము, నీ కాలి బలము ఇవన్నీ పనికిరావు. ఆయన కృప నిన్ను బలపరిస్తే నీవెప్పుడు బలహీనుడు అయిపోతావో అప్పుడు ఆయన కృప నిన్ను బలపరుస్తుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఆయన అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేస్తాను. నా బలము చేతి కాదు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అన్న సంగతిని జ్ఞాపకం చేస్తాను. కనుక ఈ 4వ అంశము మన బలమునకు ఆధారం ఆయన కృపే. ఆయన కృప మనల్ని బలపరిచినప్పుడు మనల్ని ఏది కూడా అడ్డగించాలదు. ఇక 5వ విషయాన్ని మనం చూద్దామండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరుచున్నట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్టుగా. చివరికి వచ్చేద్దామండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు శక్తి గలవారు కావాలనని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ ఈ పెద్ద వచనం యొక్క సారాంశం ఏంటంటే, పౌలు భక్తుడు ఎఫెసీ సంఘం గురించి ప్రార్థిస్తున్నాడు. ఏంటంటే ఎందుకంటే వారు బలపరచబడాలి. దేని ఎంత బలపరచబడాలి అంటే ఇక్కడ అంటున్నాడు, ఆత్మచేత బలపరచబడవలెనని. ఇక 5వ విషయం ఏంటంటే, మనల్ని బలపరిచేది ఏమిటండి? దేవుని యొక్క ఆత్మ. శిష్యులు తీసుకుందాం, వారు ఎంత బలహీనుడని వాళ్ళు ప్రతి చిన్నదానికి భయపడిపోయేవారు. ఎంత బలహీనుడు కాకపోతే ఒక చిన్న పిల్ల అడిగితే నేను ఎరుగునా నీ పేతురు బొంకుతాడు.
ఒక చిన్న పిల్ల అడిగితే నేను ఎరుగునని పేతురు పొందుతాను. అంతటి బలహీనుడండి. అయితే వారు ప్రభువు చేత బోధించబడ్డారు. ఆత్మ మీ మీదకి వచ్చే వరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. ఆ పెంతెకొస్తు పండుగ దినమున అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆత్మ వారి మీదకి వీచగా బలముగా దిగిరాగా వారు బలపరచబడ్డారు. అక్కడి నుంచి ప్రియులరా, అప్పటి వరకు బలహీనులు 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 అని చెప్పబడినటువంటి వీరు ఎలాంటి పేరు పొందారంటే భూలోకమును తల్లకిందులు చేయమారు. భూలోకమును తల్లకిందులు చేయ బలహీనత కలిగినటువంటి వీరందరూ కూడా ఇంత బలాన్ని ఎలా పొందారు? ఆశ్చర్యపోయారు. వారి కార్యాలను వారి క్రియలను చూసి వారు ఆశ్చర్యపోయేవారట. ఎలా వచ్చింది వీరికి బలం అంటే ప్రియులారా, ఆయన పరిశుద్ధాత్మ వారిని బలపరిచారు. ఆయన పరిశుద్ధాత్మ వారిని బలపరిచారు. ఆత్మచేత బలం, ఆత్మచేత బలం. యెరూషలేము దేవాలయం నిర్మాణంలో జెరుబ్బాబెలును దేవుడు ప్రవక్త ద్వారా ప్రేరేపిస్తాడు, జకర్యా ద్వారా. నీవు ఈ మందిరాన్ని కట్టాలి. భయపడిపోతాడు, నేను ఎలా కడతాను, నేను ఎలా కట్టగలను? అప్పుడు జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయం 6-7 వచనాలలో ఒక మంచి మాట, శక్తి చేత కానీ బలము చేత కానీ కాదు, నా ఆత్మ చేతనే ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఇదంత. నువ్వు శక్తి చేత చేస్తానంటున్నావేమో, నువ్వు బలం చేత చేస్తానంటున్నావేమో, ఇది నీ శక్తి చేత కానీ నీ బలం చేత కానీ నీ జ్ఞానం చేత కానీ కాదు. యాకోబు కూడా అలాగే అనుకున్నాడు, నేను ఏదైనా చేయగలను నా శక్తి చేత. ఇలా చివరికి యాసావు వస్తున్నాడు అన్న మాట విని బలహీనుడైపోయి ఆ రాత్రి దేవుని పాదాల దగ్గర పడ్డాడు. అతని బలము పోయింది, దేవుని కృప దొరికింది, దేవుని ఆత్మతో అభిషేకించబడి సాగిపోతున్నాడు. ఈరోజు జెరుబ్బాబెలు విషయంలో కూడా అదే చెప్తున్నాడు. ఇదిగో శక్తి చేత కానీ బలం చేత కానీ చేస్తే పని, దేవుని ఆత్మ చేత ఈ కార్యము జరుగుతుంది. నిజమే, ఆయన ఆత్మ మనల్ని బలపరుస్తుంది. దేవుని ఆత్మ బలపరచగా ఎంత బలహీనుడైనా సరే దేవుని కొరకు బలమైనటువంటి సాధనముగా వాడబడగలరు. ఇక 6వ విషయాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలాగే పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోరు. యెహోవా కొరకు ఎదురు అంటే నిరీక్షణ కలిగిన వారు ఏమవుతారటండి? ఎదురు చూడడం అంటే నిరీక్షణ. ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారు నూతన బలము పొందుతారు. ఎందుకంటే 29:30 అంటాడు, సమస్యలు వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు కూడా ఆయన. బాలురు సమస్యలు ఎదురు అలయదు, యవనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు. బట్ ఎవరు ఏమైపోయినా ఆయన కొరకు ఎదురు చూసేవారు బలం. మన జీవితంలో బలం కావాలంటే ఆయన మీద ఆశ పెట్టుకోవాలి, అంటే ఎదురు చూడాలి, అంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూస్తే, ఆయన మీద నిరీక్షణ ఉంచితే కనుక ప్రియులారా మనము బలము కాదటండి, ఏకంగా నూతన బలము పొందుకుంటామటండి. నూతన బలం. మనం పక్షిరాజు వలె ఎగిరిపోతాం, అనేక పరిగెత్తుతాం, సమస్యలక నడిచిపోతాం. ప్రియులారా తన బలము మీద ఆధారపడిన యాకోబు ఎక్కడ ఆగిపోయాడండి? యబ్బోకు రేవు దగ్గర ఆగిపోయాడు. ఆ రాత్రి దేవుని బలమును పొందుకుని నడిచినటువంటి యాకోబు యబ్బోకు రేవు దాటి వెళ్ళిపోయాడు, తండ్రి ఇంటికి చేరిపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా మన బలం మీద ఆధారపడి నమ్ముకుంటే ఎక్కడో చోట ఖచ్చితంగా ఆగిపోవలసిన పరిస్థితి. అదే దేవుని బలం మీద మనం ఆధారపడితే రెక్కలు చాపి పైకి ఎగురుతాం, అలాగే పరిగెత్తుతాం, సమస్యలక నడిచిపోతాం. అందుకని కాబోలు 42వ సంకీర్తనలో కోరహు కుమారుడు 5వ వచనంలో, ఆ ప్రాణమా నీలోని వేళ కృంగి, నీలోని వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నువ్వు బలహీనపడిపోయావా? నువ్వు తొందరపడుతున్నావా? నువ్వు శక్తిహీనం అయిపోయావా? నువ్వు సన్నగిలిపోయావా? నీ బలము వసిలిపోయిందా? వరహు కుమారుడు అంటున్నారు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. తన శరీరం అంతా పాడైపోయిందండి. తన శరీరం అంతా ఏమైపోయింది? పాడైపోయింది. అయినప్పటికీ చాలా బలంగా మాట్లాడుతున్నాడు యోబు. 19వ అధ్యాయం 25-26 వచనాలు. తన శరీరము ఏ పార్ట్ బాలేదు, అరికాలు మొదలుకు నడినెత్తి వరకు శరీరం అంతా కుళ్ళిపోయింది, భయంకరంగా బలహీనమైపోయింది, అది నిస్సారం అయిపోయింది. అలాంటి స్థితిలో అంటున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఎలాగు నా చర్మము చిక్కిపోయినా శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరెవ్వరును కాదు, నేనే కన్నులారా చూచెదను. ప్రియులారా శరీరం అంతా పాడైపోయింది, కానీ అతను నేను దేవుని చూస్తానంటున్నాడు. కారణం ఏంటంటే
యోబుకు దేవుని మీద ఉన్నటువంటి నిరీక్షణ అలాంటిది. యోబుకు దేవుని మీద ఉన్నటువంటి నిరీక్షణ, అతని నిరీక్షణ చివరికి అతనికి ఒక గొప్ప బలాన్ని కలుగు చేస్తుంది. ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. కనుక మనము బలము పొందుకోవాలంటే ఆయన యందు నిరీక్షణ ఉంచాలి. ఇక చివరి మాట మనం ధ్యానం చేసుకుని వాక్యాన్ని ముగించుకుందామండి. చివరి మాట జ్ఞానం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందామండి. 10వ వచనాన్ని చదువుకుందాం. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొమ్మిన మాంసము భక్షించుడు, మధురమైన దానిని పానము చేయుడు. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. అలాగనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైంది. మీరు దుఃఖపడుకుడి, యెహోవాయందు ఆనందించుట వలన బలము కలుగు. యెహోవాయందు ఆనందించుట వలన. ఇక 7వ అంశంగా మనకు బలం ఎలా వస్తుంది? బలం ఎలా వస్తుందంటే, మనము విచారంగా కూర్చుంటే బలం రాదు, దిగులుగా కూర్చుంటే బలం రాదు, నీరసంగా కూర్చుంటే బలం రాదు. ఏదో ఒక సమస్య చేతనే ఉన్నావు, ఇంట్లో అలా దిగాలుగా కూర్చున్నావు అనుకోండి, ఎలా ఉంటుంది? ఉన్న కాస్తంత బలం కూడా పోతుంది. అదే ఆ స్థితిలో నీవు లేచి ఏదో ఒక పని చేయి, కనీసం ఏ పని లేకపోతే పరుగు పెట్టు. నీ మనసు అంతా రిలాక్స్ అయిపోతుంది. ఇక్కడ అంటున్నాడు, మీరు ఊరకనే దిగులుగా కూర్చోద్దు, భయపడొద్దు, జడియొద్దు. మీరు దేవుని యందు ఆనందించుట వలన బలము పొందుతారు. దేవుని యందు ఆనందమే మన బలం. యాకోబు దిగాలుగా ముఖం వేసి కూర్చున్నాడు. ఏంటంటే దాసుడు చెప్పాడు, మీ అన్న 400 మందిని వెంట పెట్టుకుని వస్తున్నాడు. దిగాలుగా ముఖం వేసి కూర్చున్నాడు. దిగాలుగా ఉండి బలహీనుడైపోయినటువంటి యాకోబును రక్షించి తిరిగి బలపరచగా యాకోబు చక్కగా లేచి అన్నను ఎదుర్కొన్నట్లు మనం చూస్తున్నాం. దేవుని యందు ఆనందించడం మనకు గొప్ప బలం. అందుకని పెద్దలు ఏమన్నారండి? పెద్దలు చెప్పింది తెలియదు, నేను చెప్పింది. సంతోషమే సగం బలం. నీ సంతోషం నీకు సగం బలం అయితే, దేవుని యందు సంతోషం నిన్ను పరిపూర్ణమైనటువంటి బలవంతుని చేస్తుంది. ఒకవేళ నీ సంతోషం నీకు హాఫ్ స్ట్రెంగ్త్ ఇవ్వచ్చు, అది దేవుని యందు నువ్వు సంతోషిస్తే అది నిన్ను పూర్ణ బలవంతునిగా, పరిపూర్ణమైనటువంటి బలవంతునిగా చేస్తుంది. అలా బలహీనతలు దేవుని యందు ఆనందించి సంతోషించిన వారు ఎవరైనా ఉన్నారా? మనలో కాదు, గ్రంథంలో. హబక్కూకు 3:17-19. ఆ సందర్భానికి తగ్గట్టుగా, ఇన్ని సంవత్సరాలుగా మీరు వాక్యం వింటున్నప్పుడు సందర్భానికి తగ్గట్టుగా ఆ విషయం మన వెంటనే మన యొక్క మదిలోనికి వచ్చేయాలి, మన తలంపులోనికి వచ్చేయాలి. యోబు అతడు ఆనందించదగిన పరిస్థితులు ఏమీ లేవు, అంతే కదండి. యోబు అతడు ఆనందించడానికి అవసరమైనటువంటి ఆస్కారమైనటువంటి ఆధారమైన పరిస్థితులు ఏమీ లేవు. ఎందుకంటే భయంకరమైనటువంటి బానిసత్వం, పంటలు లేవు, పశువులు లేవు, జీవనాధారము జీవన వృత్తి రెండు కూడా పోయింది. ఏమీ లేనప్పుడు సంతోషంగా ఉన్నాడు. ఇలాంటి వాడిని ఏమంటారు? ఏమీ లేనప్పుడు కూడా సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు అనుకుని ఏమంటారు? ఇలాంటి వాడిని చెప్పండి, నోటి చివరికి వస్తుంది మీకు. ఏమంటారంటే పిచ్చోడు అంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, అలా అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు, అలా ఆనందించేవాడు దేవుని యందు బలము కలిగినవాడు. అన్నీ ఉన్నప్పుడు బలంగా నిలబడ్డం కాదండి, ఏమీ లేనప్పుడు నీ శరీరంలో శక్తి ఉన్నప్పుడు, నీ తుంటె బలంగా ఉన్నప్పుడు బలంగా నుంచుంటే ఏంటి? నీ కాళ్ళు సరిగా లేనప్పుడు నుంచుంటావు కదా, అది అసలైన బలం. నీ జీవితంలో అన్నీ పోగొట్టుకుంటావు కదా, అప్పుడు ధైర్యంగా ఉంటావు కదా, అది అసలు. నీ జీవితంలో ఎవ్వరూ నీకు తోడుగా ఉంటారు కదా, అప్పుడు కూడా నీవు ధైర్యంగా నిలబడతావు కదా, అది బలం. అన్నీ ఉన్నప్పుడు ఎవడైనా ముందుకు వెళ్తాడండి. ఇప్పుడు చూడండి, రోడ్డు మీద ఇప్పుడు మన కాంపౌండ్కి ఎక్కడ చూసినా కుక్కలు, విపరీతంగా కుక్కలు, డజన్ల కొద్ది కుక్కలు అండి. ఇవేం చేస్తాయంటే ఒక బార్డర్ పెట్టుకుంటే కర్మకాలే అటు బార్డర్ మాదే, ఇక్కడే బార్డరు, అటు నుంచి కొన్ని కుక్కలు వస్తాయి, ఇటు నుంచి కొన్ని కుక్కలు వస్తాయి. మీరు ఎంత గింజుకోండి, ఒక బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్ దాటి యువతలకు రావు, అవతలకు రావు. దాన్ని చూసి ఒక కుక్క వెనకాలను చూసి బలం చూసుకుని మురుగుతూ ఉంటుంది. కాసేపటికి వెనక కుక్కలన్నీ కూడా ఇది మరగడం ఆపట్లేదని విసుకొచ్చేట్టు వెళ్ళిపోతాయి. ఇది మురిగి ఒకసారి వెనక చూస్తుంది, ఏమీ ఉండవు. ఇదేం చేస్తుంది? తోక ముడుచుకుని ఇది కూడా వెనక్కి. ఈ బలము కాదు బలం. బలం అంటే అందరూ నేను విడిచి వెళ్ళిపోతారు, నీకెవరు తోడుండరు, నువ్వు ఒంటరిగా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏ రకమైనటువంటి బలం లేకుండా ఉండిపోతావు. చూడు,
అప్పుడు కూడా నీవు రొమ్ము విరుచుకుని ధైర్యంగా నిలబడగలిగితే అది నీ బలం. అది ఎప్పుడు వస్తుందంటే కేవలము దేవుని యందు ఆనందించడం వలన మాత్రమే. దేవుని యందు సంతోషం మాత్రమే అలాంటి బలాన్ని ఇస్తుందండి. ఆ బలముతో అంజూరపు చెట్లు పోయకుండాను, ఆ బలముతో ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఆ బలముతో ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, ఆ బలముతో శాలలో పశువులు లేకపోయినా, దొడ్డలు గొర్రెలు లేకపోయినా, పంట చేతికి రాకపోయినా నువ్వు సంతోషంగా బతికేస్తావు. నువ్వు బతుకుతున్నది ఎందుకంటే నీ బలం మీద కాదు, దేవుని యందు సంతోషము మూలముగా నువ్వు బ్రతుకుతున్నావు. అందుకే కాబోలు ఫిలిప్పీ పత్రికలు కూడా పౌలు భక్తుడు అంటాడు 4వ అధ్యాయం 4 నుంచి, ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించండి. మీ సహనము సకల నిజమే, మీకు కష్టం ఉంది, బాధ ఉంది, వేదన ఉంది, ఎవరు మీకు సహాయం లేదు. కూర్చుంటే వస్తారా? ఏడిస్తే వస్తారా? దిగులు పడితే వస్తారా? లేదు. దేవుణ్ణి బట్టి సంతోషించు. అలాంటి స్థితిలో కూడా నీవు ఒక కీర్తన పాడుకో, అలాంటి స్థితిలో కూడా నువ్వు ఒక పాట పాడుకో. దేవుని యందు నువ్వు సంతోషిస్తున్న బలానికి చెరసాల పునాదులు ఏమవుతాయండి? మీరు దిగులుగా కూర్చోలేదు, ఆ రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. దేవుని యందు వారు సంతోషిస్తున్న బలానికి భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు ఏమైపోయినాయి? కదిలిపోయి. నిజమైన బలం నీ చుట్టూ ఉన్నవారు కాదు, నీ శరీరంలో ఉన్నది అంతకంటే కాదు, నువ్వు సంపాదించింది అసలు కాదు. నీ నిజమైన బలం నీ బలహీనతలో కూడా, నీ ఒంటరితనంలో కూడా నీ దేవుడు ఉన్నాడు అన్నటువంటి నమ్మకం చేత నీ దేవుణ్ణి బట్టి ఆనందించడం నిజమైనటువంటి బలం. ఈరోజు ప్రియులారా, యాకోబు తన బలం మీద ఆధారపడి ఆ తుంటె బలము చేత పరుగులు పెట్టినంతసేపు కూడా యాకోబు బలహీనుడే. ఆ విషయం ఎప్పుడు తెలిసిందంటే యబ్బోకు రేవు దగ్గరికి వచ్చిన తర్వాత. కానీ తెలియలేదు, నాకు తిరగలేదనుకున్నాడు. లాభాన్ని కూడా వెనక్కి పంపించేశాడు దేవుడు. ఆ దెబ్బతి ఇంకా నాకు తిరగలేదనుకున్నాడు. అలా స్వబలం మీద సాగిపోతున్నటువంటి యాకోబు అక్కడికి వచ్చినప్పుడు నేను బలహీనుని తెలిసాడు. ఉన్న కాస్త బలం దేవుడు కొట్టగా వసిలిపోయింది, దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు ఎంతకాలం నీ బలముతో పరుగులు పెట్టి పెనుగులాడి ఏదో సాధించాలని అనుకుంటున్నావేమో, అసలైన బలం నీ దేవునిలో నీకుంది. ఆయన మాట చేత నీవు బలపరచబడగలిగితే నీవు మహాద్భుత కార్యాలు చేయగలిగితే, ఆయన ప్రార్థన అనేక గొప్ప అనుభవాలను నీవు నిర్మించగలుగుతావు. ఆయన అందులో విశ్వాసము చేత నీ శరీరము సన్నగిలిపోయినా నీవు దేవుని కొరకు మరి నిలవబడగలుగుతావు. ఆయన కృపచేత నువ్వు బలపరచబడితే నీవు గొప్ప కార్యాలు సాధిస్తావు. ఆయన ఆత్మచేత బలపరచబడితే నీవు భూలోకమును తలకిందులు చేయకు. ఆయన ఎందు నిరీక్షణ ఉంచితే నీవు పక్షిరాజు వలె, ఆయన ఎందు ఆనందిస్తే హబక్కుకు వలె నీ జీవితంలో ఏమీ లేకపోయినా నువ్వు బలంగా ఉంటావు. ఈరోజు నీ ఆనందం ఏంటి? నీ బలం ఏంటి? నీ శక్తి ఏంటి? నీ ఆధారం ఏంటి? ఇంకా నీవు ఇన్ని చెప్పిన తర్వాత కూడా నీ మీదే నువ్వు ఆధారపడతానంటే ఇంకా మనల్ని ఎవరు బలపరచలేరు. కాదండి, దేవుడే నా బలము, నేను దేవుని మీద ఆధారపడతాను, నేను నన్ను ఆశీర్వదిస్తాను కానీ విడిచిపెట్టినాను, గోసాడుతాను, నా బలహీనతలు ఒప్పుకుంటాను, ఆయన నన్ను బలపరుస్తాను. మనం అనుకుంటాం దేవుని సన్నిధిలో బలహీనతలు ఒప్పుకుంటే బలహీనులం అయిపోతామేమో అనుకుంటాం. మనుషుల ఎదుటి కానీ దేవుని ఎదుటి కానీ బలహీనతలు ఒప్పుకునేవారు ఎవరు తెలుసా? మనుషుల ఎదుటి కానీ దేవుని ఎదుటి కానీ బలహీనతలు ఒప్పుకునేవారు ఎవరు తెలుసా? వాళ్ళే నిజమైన బలవంతులు. నిజమైన బలవంతులు ఎవరంటే బలహీనతలు కప్పెట్టేవారు కాదు. ఎవడు తన బలహీనతను ఒప్పుకుంటాడు. ఒకరి ఎడలో తప్పు చేసామనుకోండి, క్షమించమని అడగడం బలహీనత అనుకుంటాం, బలం అది. అలా అడగడానికి చాలా బలం కావాలి. దేవుని సన్నిధిలో మన బలహీనతలు ఒప్పుకుంటాం, అలా అడగడానికి మన జీవితంలో ఏం కావాలి? బలం కావాలి. బలహీనతలు ఒప్పుకోవడానికి బలం కావాలండి. అలా ఒప్పుకున్నప్పుడు చాలా బలవంతుడు. యాకోబు ఎప్పుడు బలవంతుడయ్యాడంటే ఎప్పుడు తన బలహీనతను ఒప్పుకున్నాడు అప్పుడు బలవంతుడయ్యాడు. అతను తొడగుడు వసిలిపోయినా నడవగలిగాడు కుంటుతున్నాయినా సరే. నీవు కూడా అలా ఉండగలగాలంటే దేవుని కొరకు నీవు నీ బలం మీద కాదు దేవుని బలం మీద ఆధారపడు. ఆ బలము ఆయన బలము నిన్ను నన్ను బలపరుస్తుంది. అంటే బలమును పొందుకుని ఈ లోకయాత్రలో ప్రభు రాక వరకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మను ఈ మాటలను మన హృదయంలో ఫలింపచేయను కాక తన నుంచి ప్రార్థన చేసుకుని మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధులందరూ నిజమే ఆ తొడగూడు బలము చూసుకుని ఆ తుంటి నర్రము బలము చూసుకుని యాకోబు ఎగిరిపడ్డాడయ్యా. ఏసావు వస్తున్నాడన్న సంగతి తెలుసుకుని యబ్బోకు రేవు దగ్గర చతికిలు పడ్డాడు. మీరు అతనితో పోరాడారు, అతను మీతో పోరాడాడు. అతని బలం మీద మీరు కొట్టగా మీ బలాన్ని ఆశ్రయం చేసుకున్నాడు, తన బలహీనత ఒప్పుకున్నాడు. ఉదయం లేచి చాలా బలహీనతలు ఉండి కూడా మీ బలం మీద ఆధారపడ్డాడు కనుక అతను చక్కగా నడిచి వెళ్ళిపోయాడు. ఈరోజు ఇంతకాలం మా బలం మీద ఆధారపడి మేము జీవించాం, మేము మెడిసిపడ్డాం మేము. అయ్యా ఒకసారి మా బలాన్ని విడిచిపెట్టి మీరే మా బలమని ఆధారపడడానికి మా శరీరాన్ని ఆస్పదం చేసుకొనుక మీ మాట వింటూ మీ నామమును ప్రార్థిస్తూ విశ్వాసం నిరీక్షణ కలిగిన వారమై
అయ్యా మీ కృపలో బలపరచబడడానికి, మీ ఆత్మచేత బలపరచబడ్డానికి అయ్యా సహాయం చేయమని, వినవాక్యం మా హృదయం ఫలించండి. యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. 32వ అధ్యాయం